ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఏంటంటే అమెరికన్ షిప్పుల్ని భయపెట్టడం కోసం అని చెప్పేసి మళ్ళీ ఈ స్పీడ్ బోట్ల ద్వారా అట్లాగే మిస్సైళ్ళ ద్వారా డ్రోన్ల ద్వారా దాడికి దిగడానికి ప్రయత్నించారు. దాన్ని అమెరికన్ దళాలు తిప్పికొట్టినాయి. అమెరికా వాళ్ళు ఇరానియన్ కోస్టల్ సర్వైలెన్స్ నెట్వర్క్ని వరుసబెట్టి పేల్చి పడేశారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ పారిపోవాల్సి వచ్చింది, తలదాచుకోవాల్సి వచ్చింది, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. అక్కడ ఇప్పుడు ఆ అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రాంతాలని దెబ్బతీసేటటువంటి పనులు చేస్తున్నారు. వరుసపెట్టి ఇరాన్కి సంబంధించి 7 బాలిస్టిక్ మిసైల్స్ అమెరికా స్థావరాలు బహ్రెయిన్లో ఉన్నటువంటి కువైట్లో వేసిన దానికి ప్రతీకారంగా అమెరికన్ మిలిటరీ ఈ దాడులకు తెగబడింది. ఇది ఇప్పుడు వరుసపెట్టి వెల్లడవుతున్నటువంటి దృశ్యాలు. ఇది అమెరికాకి సంబంధించినటువంటి దళాలు విడుదల చేస్తున్నటువంటి విజువల్స్. అంటే దెబ్బకి దెబ్బ తీసాం అన్నటువంటిది అమెరికా కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇరాన్కి సంబంధించినటువంటి రెవల్యూషనరీ గార్డ్స్ను కొట్టాం అన్నటువంటిది.